ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. వాటిల్లో మనిషి సత్ప్రవర్తన ఎలా ఉండాలా, సత్క్రియలు ఎలా ఉండాలా, వాటిని ఎలాగా సంస్కరించుకోవాలా అనే అంశం పైన నేర్చుకుందాం. యెహోవా దేవుడు భూపైనటువంటి నరుడు యొక్క ప్రవర్తన, వాళ్ళ క్రియలు భరించరానివైనప్పుడు దేవుడు నొచ్చుకొని వాటినంతా సమూలంగా నాశనం చేస్తాను, నీవు నీ ఇంటి వారు ఓడని ఎలా కట్టాలా, ఎంత పొడవు ఉండాలా, ఎంత హైట్ ఉండాలా, ఎంత ఎడల్పు ఉండాలా అని దాని కొలతలు కూడా చెప్పి దాన్ని నిర్మింపజేసినటువంటి నోవాహు చేత నిర్మింపజేసినటువంటి దేవుడు ఆ విధి విధానాలంతా నోవాహుని ఎన్నుకొని నీతివంతుడిగా ఉన్నట్లు ఇప్పటి వరకు మనము నోవాహు ఎలాంటి నీతివంతుడు, దానియేలు ఎలాంటి నీతివంతుడు, ఎలా నిర్దోషిగా ఉండాలా, దేవుని దృష్టిలో నేను నిర్దోషనైతే కనుక దేవుడు సింహాలు నోళ్ళు మోపించి నన్ను రక్షించను అని ఈ లోకానికి దానియేలు చెప్పాడు. దాని సంబంధంగానే ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకునే అంశం సత్ప్రవర్తన, సత్క్రియలు సంస్కరించుకోవడం. యెహోవా అబ్రాహాముతో నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నీవు ఆశీర్వాదముగా నుండెదవు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశము, తన భక్తునికి దేవుడు దగ్గరుండి ఏ విధంగా నడుచుకోవాలా, ఎక్కడికి పోవాలా, ఏం పని చేయాలా, ఎలా నడుచుకోవాలా అని దేవుడు దగ్గరుండి బోధిస్తూ ఉన్నాడు. మనకు బోధిస్తూ ఉన్నాడా లేదా అనే అంశం గమనించినట్టయితే చాలామంది దారి మళ్ళీ చెడు ఆలోచనతో, చెడు ప్రవర్తనతో, చెడ్డ ఆలోచనతో ఈవెన్ మందిరాల్లో సైతము తన స్వార్థముతో, తన స్వలాభం కోసం ప్రజలు నడుచుకుంటూ ఉన్నట్లు, అందరూ కాదు కానీ చాలామంది పాస్టర్ల గారు కూడా నడుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. అబ్రహాముని ఏ విధంగా రక్షించాడు, దావీదుని ఏ విధంగా రక్షించాడు, నోవాహుని ఏ విధంగా రక్షించాడు, ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తనతోనే ఉంచుకుంటాడు. అందుకోసం నువ్వు నేర్చుకోవాల్సిన అంశం సత్ప్రవర్తన, సత్క్రియలు, వాటిని సంస్కరించుకోవడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి నా దగ్గర కూడా వస్తాడు. ఎప్పుడు? నోవాహులాగా, దానియేలులాగా, అబ్రాహాములాగా దేవుని దృష్టిలో నువ్వు మంచివాడైతే, నువ్వు మంచిగా ఉండావా లేదా దయచేసి పరిశీలించుకోండి, పరిశోధించుకోండి, సంస్కరించుకోండి. ఇక్కడ అబ్రహాము యొక్క ప్రవర్తన ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. అబ్రాహాముతో యెహోవా దేవుడు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నీవు ఆశీర్వాదముగా నుండెదవు. దేవుడు అతనికి ప్రత్యేకమైనటువంటి ఒక దేశాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు, నేను ఎక్కడ చూపిస్తానో అక్కడికి వెళ్ళుము అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరైనా కావచ్చు, అబ్రహాం యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రవర్తనను పరిశీలించుకుంటే అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఎటువంటి నెగటివ్ ఐడియా కానీ, ఆలోచన కానీ, ప్రవర్తన కానీ దేవుని ఎడల కనబరచలేదు. చిత్తం ప్రభువా అని దేవుని ఆశీర్వాదాల కోసం దేవునితో నడుస్తున్నట్లుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని నేను దూషించదను. భూమి యందు సమస్త వంశములు నీ యందే ఆశీర్వదించబడును.
నేను చెప్పిన ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. నిన్నెవరున్నా పొరపాటు కొట్టడమో, తిట్టడమో, దూషించడమో, దేశించడమో చేస్తే ఆ కొట్టడమో, తిట్టడమో, దూషించడమో, దేశించడమో వాళ్ళ ఎడల నేను చేస్తా, నిన్ను రక్షిస్తా, నీకు మనశ్శాంతినిస్తా, నీకు ఆనందాన్ని కలుగజేస్తానను. తన భక్తునికి, తన బిడ్డకు దగ్గరుండి దేవుడు బోధిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. యెహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునికి ఈ దేశమును ఇచ్చేదనని చెప్పెను. అబ్రహామును మాత్రమే దేవుడు రక్షించలేదు, అబ్రహాముకు కలగబోయే సంతానాన్ని కూడా ముందుగానే అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. నువ్వేమి ఇబ్బంది పడనవసరం లేదు. నిన్ను అన్ని రకాలుగా ఈ లోకంలో అన్ని విధాలుగా నేను రక్షిస్తాను, ఆదరిస్తాను, ఆశీర్వదిస్తాను. నీకు పుట్టేటువంటి పిల్లలను కూడా సిరి సంపదలు, మనశ్శాంతి, మంచి సత్ప్రవర్శ, సత్క్రియలు సంస్కరించాడు. ఈ అంశాలు కూడా నేను నేర్పిస్తాను అని అబ్రహాముకు చెబుతున్నాడు. ఆ విధంగా చెప్పినప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొంది దేవుని మాటలు విన్నటువంటి అబ్రహాము వెంటనే దేవునికి ఒక బలిపీఠము కట్టి, దేవునికి ఒక బలిపీఠము కొట్టి, ఎక్కడి బలిపీఠం కట్టాడు? మోరే దగ్గర, సింధూర్ వృక్షము దగ్గర బలిపీఠం కట్టాడు. నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, బలిపీఠం ఎందుకు కడతాడు? 2 ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి ప్రార్థన, 2 ఆరాధన. దేవుడు చేసిన మహా కార్యాల కోసం, దేవుడు నీకు ఇస్తున్నటువంటి కృపావరముల కోసం, దేవుడు నిన్ను ఎన్నెంటి ఉండి నిన్ను కాపాడుతున్నందుకోసం హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ దేవునైన యెహోవాను ప్రార్థించి నీ హృదయాన్ని సమర్పించడం కోసం సాదృశ్యంగా బలిపీఠం కట్టుకుంటాం అనే అంశాన్ని గమనించండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి అంశం కూడా చాలా విలువైనటువంటి అంశాలు. ఈ అంశాలంతా కూడా నిత్యము మీ ఆచరణలో, మీ ప్రార్థనలు, మీ ఆరాధనలు పెట్టి మీరంతా మరింత దేవునికి దగ్గరే దేవుని యొక్క కృపావరములు పొందాలన్నదే నా ఉద్దేశము. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో బేతేలునకును తూర్పునున్న హాయాకి మధ్య ఒక గుడారము వేసి యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి మాత్రమే వెళ్ళాడు. అక్కడ తాను స్థిరంగా దేవునితోనే ఉండడం కోసం దేవుణ్ణి ఆనుకొని ఒక బలిపీఠం కట్టాడు. తన గుడారానికి పక్కనే దేవుని పరిశుద్ధ ఆలయమును, బలిపీఠాన్ని నిర్మించాడు. నిద్ర లేవంగానే దేవునికి తండ్రి పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో మీరు చేసిన మేళ్ళన్నిటి కోసం హృదయాన్ని సమర్పిస్తున్నాను అని సమర్పిస్తున్నాడు. ఆ రోజు అంతటిలో, ఆ రోజు అతను ఏ పని చేయాలా, ఎక్కడ పోవాలా, ఎలా ఉండాలా అనేటువంటి అన్ని క్రియలు కూడా దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా నేను ఇది చేయాలనుకుంటున్నాను, పలానా చోట పోవాలనుకుంటున్నాను, పలాని కార్యక్రమను ప్రారంభించాలనుకుంటాను, మీ చిత్తమైతే ఆ కార్యక్రమాలంతా చేయడానికి నాకు అనుమతించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నువ్వు చేసే ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? దేవుడు చేసిన మేళ్ళన్నిటి కోసం కృతజ్ఞతలు తెలియజేస్తున్నావా? ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏటిని నీకు అనుమతిస్తాడో వాటిని మాత్రమే చేస్తే దేవుని కృపావరాలు పొందే అవకాశం ఉంటుంది. దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఆదికాండం 12వ అధ్యాయం 15వ వచనములో సారాను ఫరో ఇంటికి తెచ్చిరి. అంటే ఆ దేశానికి వెళ్ళినప్పుడు అబ్రాహాము సారా వెళ్ళినప్పుడు, సారా చాలా అందంగా ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ఆ రాజు ఫరో ఏమైనా ఆమెను చేస్తారేమో, ఆ దేశంలో వారు ఎవరైనా ఆమెను చేస్తారేమోనో, కాబట్టి నువ్వు నా భార్య అని చెప్పకుండా నా చెల్లెలు అని చెప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆమెను తీసి రాజు దగ్గర, ఫరో దగ్గర పెడతారు వాళ్ళ యొక్క సైనికులందరూ కూడా. అప్పుడు దేవుడు ఎంత ఎన్నంటి ఉన్నాడో, మనతో ఎంత ఎన్నంటి ఉంటాడో, మనల్ని ఏ విధంగా కాపాడుతూ ఉంటాడో ఈ ఒక్క వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది.
తన బిడ్డలను నిరంతరం కాచి కాపాడుతున్న దేవుడు సారాను వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు కదా అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఊహించినటువంటి విపత్తులన్నీ తెచ్చిపెడతాడు అతనికి, ఫరో అటువంటి వాళ్ళందరికీ కూడా విపత్తులంతా కూడా. ఆ విపత్తులు ఆయనకు తెలుసుకోవడం ఏమిటంటే, ఇతను అబ్రాహాము యొక్క భార్యే కానీ చెల్లెలు కాదని తెలుసుకొని అతని దగ్గరికి వచ్చి, అబ్రాహాము ఎందుకు అలా చెప్పావు, ఇలా చెప్పొద్దు అని చెప్పి, నీ దేవుడైన యెహోవా దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు అనే విషయం నేను తెలుసుకున్నాను, నీ దేవుడు గొప్పోడు అని తెలుసుకున్నాను అని అతను సమాధానంతో పడి, నీకున్నటువంటి దేవదాస్తిని నీ సారాను నువ్వు తీసుకొని నీ ఇష్టానుసారము వెళ్ళుము అని అతనికి ఏమీ ఇబ్బంది కలిగించకుండా పంపివేస్తాడు. అతని యొక్క గొప్పతనం కాదు, దేవుడు తన బిడ్డలను నిరంతరము కాపాడుతున్నాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, పోకుండా చోటుకు పోయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఎడబాయుడు అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అబ్రహాము లోతు బ్రదర్ కొడుకు కాబట్టి లోతు వాళ్ళిద్దరూ వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఓడిపోవడం వలన వాళ్ళు ఒక చోట నివసించడానికి కొంచెం కష్టతరంగా మారినప్పుడు వారి యొక్క సేవకులకు కలహాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఏరైపోవాలని చెప్పి అనుకొని లోతు తన గుడారమును సొదొమ దేశము దగ్గరగా వేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆడు వేసుకుంటాడు. సొదొమ దేశములో ఉన్నటువంటి ప్రజలు యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. నిత్యము దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడ పోవాలా ఎక్కడ పోకూడదు అని ప్రతి దాన్ని దేవుని దగ్గర పరిశీలించాలని ఇప్పుడే చెప్పాను. ఇక్కడ లోతు పరిశీలించాడా లేదా తెలియదు, కానీ స్వతహాగా సొంత ఆలోచనతో ఏదో కొంతాన్ని ఆశించి అక్కడ మమ్రే యొక్క పట్టణం యొక్క ప్రజల యొక్క విధి విధానాలు వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా అక్కడ వెళ్ళి ఇల్లు కట్టుకుంటాడు. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని దృష్టికి బహుపాపులై బహు చెడ్డతనం చేస్తూ జీవిస్తున్నటువంటి వారు అని దేవుడు ఎరిగాడు. లోతు దేవుని దగ్గర పరిశీలన చేయకుండా వెళ్ళాడు. జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్, అక్కడున్నటువంటి రాజులు బాగా కొట్టుకొని యుద్ధాలు చేసుకొని ఆ యుద్ధ సమయంలో లోతు యొక్క ఆస్తిని కూడా యావత్తును వాళ్ళు ఎత్తుకొని పోతారు. ఈ విషయం తన పనివారు ద్వారా అబ్రహాముకు తెలుస్తుంది. తెలిసి తన లోతుకు, తన బంధువైనటువంటి లోతుకు అన్యాయం జరిగింది, అతను రక్షించాలా అనే ఉద్దేశం ప్రకారము వెంటనే దేవుని దగ్గర పాదాలుని దేవుని అనుమతి తీసుకొని అతని వాళ్ళతో పోరాడడానికి అవి తీసుకొని వెనక్కి తీసుకురావడం కోసం బయలుదేరుతాడు. ఆ విధంగా వెళ్ళేసి తీసుకొచ్చి తన బంధువైనటువంటి లోతుకి ఇవ్వడం జరుగుతుంది. అబ్రహాము ఎక్కడ ఏ పని చేసినా ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు రాలేదు. కారణం ప్రతి అంశం కూడా దేవుడైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి యెహోవా దగ్గర అనుమతి లేకుండా తను ఏ పని కూడా చేయలేదు కాబట్టి అందుకే ఆనందున్నాడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చి తనకు కావాల్సిన అవదాస్తి ఉండదు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అనే ఉద్దేశంలో అయితే అతను ఆనందంగా ఉండాలి, కానీ ఆనందంగా లేడు. కారణం ఏంటంటే తనకు సంతానం లేదు, అన్నీ ఉన్నాయి, నాకు అవదాస్తి ఉంది, ఏం కావాలో ఉంది, చాలా సంతోష సకలం ఉంది, నాతో పాలు పంచుకోవడానికి నా వంశ ఉద్ధారకులుగా ఎవరూ కూడా నాకు ఒక సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి సమయంలో అతను యెహోవా దేవుడు అతన్ని ప్రత్యక్షమై అతనికి దేవుడు ఒక మాట చెప్తాడు. ఆదికాండం 15:5 చూసుకోండి. నీ సంతానము లెక్కించుటకు వీలు లేనంతగా
నీ సంతానం ఎంతైతే ఉందో లెక్కింత 10 మంది 20 మంది 100 2,000 10 లక్షలు 50 కోట్లు 20 కోట్లు అని లెక్కించగలిగిన లెక్క లేనంత ఎక్కువగా నేను నీకు ఇచ్చేదనని దేవుడు అతనికి అబ్రహాంకు మాటిచ్చాడు. అంటే తన బిడ్డ, తన దేవుడు ఎంచుకున్నటువంటి తన భక్తుడు ఇంత నొచ్చుకుంటే, ఇంత బాధపడితే దేవుడి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే దేవుడిని నమితంగా ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని నిత్యము దేవుని మెప్పిస్తూ, దేవుని ప్రేమ పొందుతూ, దేవునితో మాట్లాడుతూ ఉంటున్నావా? ఉన్నప్పుడు ప్రతి అంశం కూడా, ప్రతి క్రియ కూడా దేవుని ద్వారా నువ్వు జరిపించుకున్నట్లయితే ఏదో లేదు, ఎక్కడో పోదు, ఎంతో సంపాదించాలా, ఇలా ఉండాలా, వీళ్ళు ఇంత పెద్ద బంగ్లా కట్టారు, వాళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఇన్ని కోట్లు అంటే మనుషులతో కంపారిజనే చేయొద్దు. మనకు అవసరం లేదు. మనకు ప్రశాంతంగా మనశ్శాంతి కావాలా, ప్రశాంతంగా దేవునితో ఉండామా లేదా, ఇవి రెండో చూసుకో. నీకు మిగతా వాళ్ళతో ప్రజలైతే మనిషి కావాల్సింది ఎంత డబ్బులు సంపాదించినా వాళ్ళు కూడా ఏంటంటే ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఆ డబ్బులతో వాళ్ళకి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే అంత డబ్బులు వాళ్ళకి వచ్చింది అక్రమమైన మార్గంలో, పాప మార్గంలో. అవి మనకు కావాలా? మనకు అవసరం లేదు. కాబట్టి దేవుడు తన బిడ్డను నొచ్చుకోకుండా చెప్తున్నాడు, నీ సంతానము లెక్కించుటకు వీలైనంత ఎక్కువగా నేను నీకు ఇచ్చేదను, నువ్వు నిశ్చింతగా ఉండు, బాధపడద్దు అని దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు, నేను మోసేకు తోడయిండునట్టు నీకు తోడయిండెదను, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మోసే భూమిపై లేకుండా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు యెహోషువని ఎంచుకున్నప్పుడు, అయ్యో నేను ఇంతటి దేవుని కార్యక్రమాల చేయగలనా, దేవుని సంఘాన్ని నడిపించగలనా, దేవుడి బిడ్డలను నడిపించగలనా అని తాను బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ తన బిడ్డలకందరి, తను నమ్ముకున్నటువంటి బిడ్డలకందరికీ దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడు, వాళ్ళు హృదయంలో అలజడి లేసినప్పుడు ఆ అలజడిని ఏ విధంగా తొలగిస్తున్నాడు, వాళ్ళు సంతోష పెడుతున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ ఇదే విధంగా ఉంటారు భూమిపైన ఉన్నటువంటి మిగతా విషయంలో మతాలు, కులాలు, కలహాలు, కల్లోలితాలు, ఎన్నో రకాలైనటువంటి వాటి జోలికే పోవద్దు, వాటి కంపారిజనే చేయొద్దు. ఎప్పుడు నిరంతరం మనసుకు నొచ్చుకునేటువంటి సన్నివేశం వచ్చిన ప్రభా మీ చిత్తం, యోబుని గుర్తు చేసుకో, ప్రభా మీ చిత్తం అని అనిపించు, హృదయాన్ని సమర్పించు. ఎటువంటి ఫలితాన్ని పొందాడో మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు అబ్రహాం కూడా దేవుడు ఎప్పుడు ఏమి చెప్తే అప్పుడు అలా నడుచుకుంటూ ఉన్నాడు. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అతను చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. అబ్రహాము నా స్నేహితుడు, స్వయంగా దేవుడే అంటాడు. సో నువ్వు కూడా దేవుని స్నేహితుడు కావలేవా? దేవునికి ఇష్టం వచ్చిన బిడ్డగా ఉండలేవా? ఇక్కడ కేవలం పరిశుద్ధ దేవుని దూరం చేసుకోకుండా దేవుని ఆనుకొని ప్రతినిత్యము యెహోవా గ్రంథం ధ్యానించుకుంటూ మంచి చెడును గమనించుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అని పరిశీలించుకుంటూ ఒకవేళ పొరపాటు జరిగితే పాదాల చెంతబడి ఉత్తముడు 2 కొరింథీ 12:9 ప్రకారం, అయ్యా నా కృప చాలు నీ బలహీనతలందు అన్నారు. నీ కృప ద్వారా నా బలహీనతలంతా తొలగించి కేవలం మిమ్మల్ని ఆనుకొని జీవించేటువంటి, మీరు మెచ్చేటువంటి భక్తుడుగా మాత్రమే నన్ను తీర్చిదిద్దండి అని ప్రార్థన చేయి. ఆ విధంగా ఇక్కడ యెహోషువ బాధపడేటప్పుడు దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, నేను మోసేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉండేదను, నిన్ను గొప్ప చేదను. నేను అబ్రహాముకు తోడై ఉన్నట్లు నేను తోడు ఉండేదను, నీకు గొప్ప చేసేదను. నేను నోవాహుకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండేదను, నిన్ను గొప్ప చేసేదను. ఎన్ని ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందర దేవుడు చేసిన కార్యక్రమాలు కనబడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా దేవుడు ఎప్పుడూ మనకు తోడు ఉంటాడు. దేవుని నమ్మి, దేవుని ప్రార్థన చేస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవునితో నడవడానికి నువ్వు ప్రయత్నం చేయి. మిగతా కంపేర్ చేసుకో, మిగతా డబ్బులు ఉండేవాళ్ళు కానీ, మిగతా బాగా ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ, మిగతా పెద్ద బంగ్లాలు ఉన్నటువంటి దాన్ని కంపేర్ చేయొద్దు. నీ దేవుడు నీతో ఉన్నాడు తెలుసుకుంటే, నీ దేవుడు నీతో ఉంటే ఏ బంగ్లా, ఏ ఆస్తి, ఏ ఐశ్వర్యము, ఏ దేశము నీకు సరితోగదు.
అనే అంశాన్ని గుర్తుపెట్టుకో. అందుకే ఇక్కడ దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, మోసేకి తోడుండలేదా, నేను నీకు తోడుంటా. అబ్రహాం నీకు అబ్రహాం నేను తోడు లేనా, నేను నీకు తోడుంటా. నోవాకు తోడు లేనా, నేను నీకు తోడుంటా. నువ్వెందుకు భయపడతావు, నేను నీకు తోడుండి నిన్ను గొప్ప చేసేదను, గొప్ప చేయడానికి మొదలు పెట్టేదను అని దేవుడు పలుకుతున్నాడు. ఈ గొప్ప అంశాలను, ఈ గొప్ప మాటలను మనసును తూచుకోండి. ఈ విధంగా నడుచుకొని మీ బతుకులు మార్చుకొని ప్రశాంతంగా దేవునితో గడపడానికి ప్రయత్నిస్తారని నమ్ముచున్నాను. నా పేరు కాలేబు అలియాస్ సివి రమణ. నేను నవోదయ రిటైర్డ్ టీచర్. నా ఫోన్ నెంబర్ 8897235517. మీకు ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కడకలు, ఎటువంటి వాటి ఇబ్బందులైనా సరే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే మీ కష్ట కడగళ్ళు, అన్ని ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం ఏదైనా సరే అదంతా కూడా పోయేసి సంతోషంగా నువ్వు దేవుని దగ్గర ఉన్నంత వరకు, ఉండేంత వరకు నేను నిత్యము ప్రార్థన చేస్తాను. మా మందిరంలో కూడా నేను ప్రార్థన చేపిస్తాను. దయచేసి నాకు ప్రార్థన చేయగలని కోరుకుంటున్నాను. ప్రార్థన. స్తుతి స్తోత్రాలకు పాత్రమైన తండ్రి, ప్రియ పూజనీయుడు, సర్వాధికారి అయినటువంటి యేసుప్రభు అతి శ్రేష్ఠ దివ్య పుణ్య పవిత్ర నామంలో హృదయపూర్వక కృతజ్ఞతలు వేదాలు చెల్లుకుంటున్నాను. ప్రభా, కలిగింది ఏది మీరు లేకుండా కలగలేదు, పొంది ఆనందిస్తున్న ప్రతి మంచి జీవితం మీ కృపాకనకలైన స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మీ బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానబోధకత స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇచ్చినటువంటి ఇత్తనాలను ఫలింపజేయమని, నీరు గట్టి ఫలింపజేయమని, అందరూ అభివృద్ధిలో మీ సన్నిధిలో జీవింపజేయమని, అటువంటి పవిత్రమైన జీవితంలో నన్ను కూడా నడిపించి ఆదరించమని, 2 కొరింథీ 12:9 ప్రకారం ప్రతి బలహీనత తొలగించి మీ పరిశుద్ధమైన మీరు మెచ్చేటువంటి భక్తులుగా మాత్రమే జీవించడం కోసం నన్ను మీ భక్తులను అంతా కూడా ఆదరించి ఆశించమని యేసు ప్రభు పుణ్యనామంలో ప్రార్థించి మరిపెట్టి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.